ఈ ఎంసెట్ లేదా ఎఫ్సెట్‌లో మంచి ర్యాంక్ రాని విద్యార్థులకు బెస్ట్ ఆల్టర్‌నేటివ్ సీఏసీఎంఏ కోర్సులు అడ్మిషన్‌లు జరుగుతున్నవి. నా పరిజ్ఞానం సేకరించే మేరకు ఈ వారం రాశి ఫలితాలను తెలియజేస్తాం. ఈ రాశి ఫలితాలు జూన్ 1వ తారీఖు నుండి 7వ తారీఖు వరకు వర్తిస్తాయి. ముందుగా గోచారం. మేషంలో శుక్రుడు, వృషభంలో రవి బుధులు, మిథునంలో గురువు, కర్కాటకంలో కుజుడు, కన్యలో కేతువు, కుంభంలో రాహువు, మీనంలో శని. అలాగే చంద్రుడు కర్కాటకం, సింహం, కన్యా రాశిలో సంచారం. కుంభరాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. జన్మరాశిలో రాహు సంచారం, ద్వితీయంలో శని, పంచమంలో గురువు. అయితే శని రాహులు వీరికి చక్కగా ఉన్నా గురువు అంత అనుకూలంగా లేదు. పిల్లల భవిష్యత్తు గురించి ఎక్కువగా ఆలోచిస్తారు. వాళ్ళ భవిష్యత్తు ఎలా ఉంటుంది, ఏమవుతుంది అనే మదన పడతారు. సంతానం కోసం ప్రయత్నిస్తున్న వారికి కొంత అపశృతి అనేది ఏర్పడుతుంది. వాటి విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఏదైనా సంతానం విషయంలో మటుకి వీరు చాలా జాగ్రత్తగా ఉండడం, మీ మాట వినకపోవడం, లేదా ఎదిరించి సమాధానం చెప్పడం, లేదా ఎడ్యుకేషన్లో వెనకబడి ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది. సంతానపరంగా కొన్ని జాగ్రత్తలు అనేవి వీరు తీసుకోవాలి. అలాగే కుటుంబ పరంగా వీరికి చాలా చక్కగా ఉంది. కుటుంబ స్థానంలో శని బాగున్నాడు, అష్టకవర్గుల్లో బలంగా ఉన్నారు ఈ వారం. కాబట్టి సహోదరి మధ్య ఉన్న విభేదాలు తొలగిపోతాయి. అలాగే రావాల్సిన బెనిఫిట్స్ ఏవైతే వీరికి ఉన్నాయో అవి ఈ వారం వచ్చే అవకాశం గోచరిస్తోంది. స్థిరాస్తులు వెలుగు పెరుగుతుంది. ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి మంచి ఉద్యోగ అవకాశాలు కలిసి వస్తాయి. అయితే వచ్చిన అవకాశాలని చేజారుకునే విధంగా కూడా గోచరిస్తోంది. జీవిత భాగస్వామి పట్ల ఒక రకమైన విభేదాలు కావచ్చు, మనస్పర్ధలు కావచ్చు వచ్చే అవకాశాలు గోచరిస్తోంది. జాగ్రత్త వహించండి. అలాగే కుటుంబం కోసం మీరు చేసే కృషి కావచ్చు, ప్రయత్నాలు కావచ్చు, అవి ఈ వారం సఫలీకృతం అవుతాయి. సంతాన సంబంధం విషయాలలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. పిల్లల సంబంధం చేయాలి అనే యోచన చేస్తారు. అయితే సంబంధం మటుకి మంచి సంబంధం కుదురుతుంది. ఎప్పటి నుండో వివాహం కాకుండా వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఈ వారం మంచి సంబంధం కుదురుతుంది. అయితే సంతానం కోసం ఎదురు చూస్తున్న వారికి ఇందాక చెప్పినట్టుగా కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి డాక్టర్ సలహాలు సూచనలు తీసుకుని వెళ్ళడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. విదేశాల కోసం ప్రయత్నిస్తున్న వారికి, విదేశాల్లో ఉండి గ్రీన్ కార్డు కోసం ప్రయత్నిస్తున్న వారికి గ్రీన్ కార్డు వచ్చే అవకాశం గోచరిస్తోంది. అలాగే పిఆర్ కోసం, హెచ్ఎన్బి కోసం ప్రయత్నిస్తున్న వారికి మంచి అవకాశాలు కలిసి వస్తాయి. విదేశీ సంబంధించిన విషయ వ్యవహారాలు ప్రతి ఒక్కటి వీరు చక్కగా ఉందని చెప్పవచ్చు. మీ తెలివితేటలతోటి అందరినీ మెప్పించగలుగుతారు. నలుగురితో పాటు కలిసి ఉండాలి, నలుగురిలో మనం ఉండాలి, మన పేరు ప్రఖ్యాతలు మనం తెచ్చుకోవాలి, ఎక్కువగా కష్టపడాలి అనే భావన ఏర్పడుతుంది. ద్వితీయంలో శని సంచారం వల్ల పేరు ప్రఖ్యాతలు కావచ్చు, ధనం కావచ్చు అధికంగానే ఉంటుంది. వీరికి భాగస్వామి ఆరోగ్యం కూడా బాగుంటుంది. విదేశీ ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్, అలాగే వైద్య వృత్తులు ఉన్న వారికి, సాఫ్ట్వేర్ రంగం, రియల్ ఎస్టేట్ ఈ రంగాల్లో ఉన్నవారందరికీ ఈ వారం బాగుందని చెప్పచ్చు. క్రెడిట్ కార్డులకి, హౌసింగ్ లోన్లకి దూరంగా ఉండాలి. అవసరమైతే తప్ప పర్సనల్ లోన్స్కి దూరంగా ఉండడం చెప్పదగినది. ఏదైనా ఒక కార్యక్రమం చేపట్టేటప్పుడు కార్యక్రమం చేయగలమా లేదా అన్న ఆలోచన చేస్తారు. ఏదైనా సేవింగ్స్కి వెళ్దాం, ఏ రూపాయి ఖర్చు పెట్టద్దు, బంధువర్గంతో దూరంగా ఉండాలి, మనం ఎవరికి రూపాయి ఇవ్వద్దు అనే భావన ఏర్పడుతుంది. కొన్ని సందర్భాల్లో బంధువర్గమే మీకు అండగా ఉంటుంది, మిత్రవర్గం మీకు అండగా ఉంటుందని గ్రహించగలరు. లేదంటే అందరినీ పోగొట్టుకుని ఒక రూపాయి సంపాదించి ఏం చేయడానికి? డబ్బు ఉంటే సరిపోదు, మనకి నలుగురు ఉండాలి. అది డబ్బుతో రాదు, ఆప్యాయతలతోటే వస్తుంది. కాబట్టి ప్రేమాభిమానాలు సంపాదించుకోవడం కోసం ఎంతో ప్రయత్నం చేయండి. డబ్బు ఒకటే ముఖ్యం కాదు. ఇటువంటి విషయ వ్యవహారాల్లో మీకు మీరుగా తీసుకోవాలని నిర్ణయాలు ఎవరు సలహాలు సూచనలు ఇవ్వరు. కాబట్టి జాగ్రత్త వహించడం చెప్పదగిన సూచన. ఈ రాశి వారికి ఏలినాటి శని నడుస్తుంది. కాబట్టి 8 శనివారాలు శనికి తైలాభిషేకం చేయడం, అలాగే అఘోర పశుపతి హోమం చేయించడం చెప్పదగిన సూచన. ఆరోగ్యపరమైన కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. స్పైనల్ సంబంధించి, కడుపు సంబంధించిన అసిడిటీ, గ్యాస్ట్రిక్, లివర్ సంబంధించిన ఇబ్బందులు అనేవి ఏర్పడతాయి. వాటి విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 2, కలిసి వచ్చే రంగు నావీ బ్లూ. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేప్పుడు సోమవారం కానీ బుధవారం నాడు కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఏదైనా సరే ఈ చెప్పే రాశి ఫలితాలు గోచారాన్ని బట్టి చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే
మనం చెప్పే రాశి ఫలితాలు ఒక్కొక్క రాశికి కొన్ని కోట్ల మంది ఉంటారు. లగ్నాలు మారిపోతాయి, దశలు మారిపోతాయి, గ్రహాలు మారుతాయి. అందరికీ ఇలాగే ఉంటుందా అనడం కష్టం. కాబట్టి వారికి ఏ విధంగా బాగుంటుంది, గోచారీత్యా బాగుందా, లగ్నపరంగా బాగుందా, వ్యాపారం కలిసి వస్తుందా, భాగస్వామ్య వ్యాపారాలు కలిసి వస్తాయా, ఎడ్యుకేషన్ పరంగా ఎలా ఉంటుంది, విదేశీ యానం ఎలా ఉంటుంది అనేది వారి వ్యక్తిగత జాతకం బట్టి ఉంటుంది. ఒకవేళ వ్యక్తిగత జాతకం డీటెయిల్స్ సరిగ్గా లేకపోతే ప్రశ్న చక్రం బట్టి చెప్పవచ్చు. అది అప్పటి వరకే వర్తిస్తుంది. సర్వే జన సుఖినో భవంతు, లోక సంస్థ సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.